జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి విష్ణు కళ్ళల్లో నీళ్లు? బహుశా ఆనంద బాష్పాలేమో. పెద్దమ్మ ఏరి కోరి చూసిన పద్ధతైన వాడు కదా ఆ మిస్టర్ పెళ్లి కొడుకు. సో మా బావగారితో ఫ్యూచర్ని రకరకాలుగా తలుచుకొని ఇలా హ్యాపీ టీయర్స్ కారుస్తుంది మా అక్క. కదక్క శిఖరా, ఇక ఆపుతావా నీ వెటకారము? ఏంటి కృష్ణ అంత సీరియస్ అయిపోతున్నావు? వెటకారం ఆపితే విష్ణుకి జరిగే పెళ్ళి ఆగుతుందా? ఆగే సమస్యే లేదు. ఆల్రెడీ తదాస్తు దేవతలు ఈ వధూవరులను దీవించేశారు. ఇక ఈ వధ జరిగి తీరాల్సిందే అని. అయినా మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే ఎలా? విధి దాని ఆట అది ఆడుకుంటుంది. మనం జస్ట్ దాని ఆటకు పావులం అంతే. అక్క, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేడం వెళ్దామా? ఉమ్, అక్క, మన ఓటమి కోరుకునే వాళ్ళ మాటల్లో మనం విషయాన్ని గ్రహించాలి, కానీ విషయాన్ని కాదు. వాళ్ళు చెప్పారు కదక్క, విధి తన ఆట తను ఆడుకుంటుంది అని. చూద్దాం అక్క, చివరిగా ఆ విధి ఎవరితో ఆడుకుంటుందో, ఎవరిని గెలిపిస్తుందో చూద్దాం. పెళ్లికి గంట టైం ఉంది కదా, చివరి క్షణం వరకు పోరాడదాం. మన లైఫ్లో దేన్ని ఎంత సులువుగా వదలద్దక్క. ప్రాణం కోసం పాకులాడినట్టు ప్రతిదాని కోసం పట్టుబట్టి పోరాడాలి. ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి జరగదక్క. ఏం జరిగినా అదే నమ్మకంతో ఉండు. ఏంటి కొత్త పెళ్లి కొడక? నీ పాత పెళ్ళాన్ని మేం సైడ్ చేసావనే కదా ఏ చీకు చింత లేకుండా హ్యాపీగా కూర్చున్నావు. నిజంగా మీరు నా పాలిట దేవతలు మేడం. సమయానికి ప్రత్యక్షమై సమాధి అయిపోవలసిన నా బ్రతుకులో మళ్ళీ సంబరాలు మొదలయ్యేలా నా పాత్రకు ప్రాణం పోశారు. నీ నక్క దండాలకి నేనేమి మురిసిపోను. నీ ఎదో పనుల వల్ల మేం అనవసరమైన స్ట్రగుల్స్ పడ్డాం. అయినా నిన్ను మేం కాపాడుకోవాలి, తప్పదు కదా. అందుకే ఇక్కడికొచ్చిన నీ మెహందీ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దాచేశాం. అది కాని బయటకొచ్చిందంటే నువ్వు ఎంత ఎదవ్వో బయటపడ్డంతో పాటు మేము నీ కేటగిరీలోకి వచ్చి అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అది ఇదిగో ఇదే. ముందు కాస్త వచ్చిన అతిథులందరికీ జ్యూసులు కలిపి ఇవ్వండి. ఇదిగో ఇక్కడ మీ వంట కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి. అలాగేనమ్మా, అలాగే. మీరు త్వరగా వంట పనులు కానివ్వండి, టైం అవుతుందయ్యా. అమ్మా, మీరు టైం గురించి ఏమీ దిగులు పడకండి.
ఈ చేత్తో వంటలు మొదలు పెట్టాము అంటే అలా చిటికెలో అయిపోవు. ఉమ్, ఏమోయ్ ఆ? చెప్పవోయ్. నేను చెప్పకపోతే మాత్రం మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా ఉంటారా? ఏమిటోయ్ మొగుడి మీదే చలోక్తులు విసురుతున్నావు? మరి లేకపోతే చామంతులు విసిరమంటారా ఏంటి? ఆ, ఆ, నువ్వు నీ సరసమును ఇదేమన్నా సరసలాడే సమయమా? కావాలంటే ఆ పూలని సాయంత్రం విసురుదు గాని. అబ్బా, ముందు వెళ్ళి ఆ కూరగాయలు తరుగు, పని మొదలు పెడదాం. ఆ, చూడండి అయ్యా, కాస్త త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. మ్. ఏంటి హ? యాక్టింగ్ చేయమంటే తెగ ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నావేంటి? హా? దీన్నే పాత్రలో జీవించడం అని అంటారు. అబ్బో, ఇక మీ పర్ఫార్మెన్స్లు ఆపి పనిలోకి దిగితేనే ఇంకొకరిని పాత్రలో జీవింపజేయాలి. పాత్రలో జీవింపజేయాలా? నువ్వేమన్నావో అర్థం కాలా. అన్నీ అర్థమవుతాయి కానీ ముందు అతిథులకి జ్యూసులిద్దాం పదండి. హ్మ్. ఏమండి ఏమండోయ్ జ్యూసు? సార్, జ్యూస్ తీసుకోండి. తీసుకోండి సార్. ఇంకా ఏం వర్కౌట్ చేస్తారులే మేడం. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడో మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటారు. చాలా అండర్స్టాండ్ చేస్తున్నారుగా. అయితే సరే, ఇలాగే ఉండండి. నెక్స్ట్ మూలని కూర్చొని ఏడ్చేది మేము కాదు, కాసేపట్లో మీరు. జ్యూస్ ఇచ్చావు కదా, వెళ్లకుండా నా మొహం చూస్తావే, వెళ్ళు. ఇంకో జ్యూస్ తీసుకుంటారేమోనని చూస్తున్నాను మేడం. ఏం అక్కర్లేదు, వెళ్ళు. అబ్బో, అమ్మగారికి అందంతో పాటు బీపీ కూడా ఉన్నట్టుంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా జ్యూస్ తాగుతారా? ఈ చెల్లిచ్చినా కూడా తాగవా? కృష్ణ, నువ్వా? అవునక్క. ఏంటి అవతారం? మేము ఈ అవతారాలు వేసుకుని ఇక్కడికి వచ్చిందే ఆ వరుణ్ణి కిడ్నాప్ చేయడానికి. ఈ టైంలో అది జరిగే పనేనా? మనం స్క్రిప్ట్ ఎలా రాసుకుంటే అలా జరగాల్సిందే అక్క. నువ్వు చూస్తూ ఉండు, దీన్ని ఎలా వర్కౌట్ చేసి ఆ శిఖర తారాలకు భారీగా ట్విస్ట్ ఇస్తామో. తీసుకో అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.